మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టులోని ఆఫీస్ సబార్డినేట్ గురించి ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే మీ అందరికీ డౌట్ వస్తుంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అని. సో నోటిఫికేషన్ అనేది ఈ యొక్క మే 2nd వీక్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటే మనకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం సో ఖచ్చితంగా మే 2nd వీక్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే మనం లాస్ట్ వీడియో జూనియర్ అసిస్టెంట్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం ఆఫీస్ సబార్డినేట్ గురించి తెలుసుకుందాం. సో ఇఫ్ దేర్ ఈస్ ఎ టైం, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, సో ఇంక లేట్ చేయొద్దు. అయితే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ గురించి ముందు నుంచి తెలుసుకుంటే మనకు ఒక అవగాహన ఉంటుంది. సో ఎగ్జామ్కి మనకి 45 days మాత్రమే ఉంటుంది కదా. సో అలాగా మనం ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయొచ్చు. అలాగా ఏం మనం అన్నీ రెడీ చేసుకోవాలి. సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో అయితే ఏం తెలుసుకోబోతున్నాం అంటే శాలరీస్ అనేవి ఎలా ఉంటుంది, ఆఫీస్ సబార్డినేట్కి అసలు క్వాలిఫికేషన్ అనేది ఏంటి ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అన్నది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్. సో రెండింటికి సేమ్ ఒకేలాగా ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు శాలరీస్ అనేవి ఎలా ఉంటుంది. ఓకే, సో శాలరీస్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 20,000. సో శాలరీ అనేది 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 20,000 నుంచి 61,960 రూపీస్. ఓకే, శాలరీ అనేది 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆఫీస్ సబార్డినేట్ అలాగే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించి రెండింటికి కూడా. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ అనేది ఎవరు ఎలిజిబుల్, సో దానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ స్టాండర్డ్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి 7th క్లాస్, మినిమం 7th. సో 7th, 8th మీరు చదివి ఉండొచ్చు, 9th, 10th. సో 10th క్లాస్ మీకు కంప్లీట్ అయినా సరే ఓకే, సో 7th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఎంతవరకు చదవాలి, సో ప్రతి ఒక్కరు నేను డిగ్రీ చేశాను అప్లై చేసుకోవడానికి లేదు, నా ఇంటర్ అయింది అప్లై చేసుకోవడానికి లేదు. సో ఇది ఆఫీస్ సబార్డినేట్ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రెండింటికి సేమ్ అనమాట. అయితే ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎడ్యుకేషన్. సో రెండిట్లో ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు తను ఇంటర్ చదువు ఉండొచ్చు కానీ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండకూడదు. అలాగే దానికి సంబంధించింది డిప్లొమా చేసి ఉండొచ్చు, లేదంటే వొకేషనల్ కోర్సెస్ అనేవి చేస్తూ ఉంటారు కొంతమంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు పాస్ అయ్యి ఉండకూడదు. ఫెయిల్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 7th. ఓకే, సో 10th పాస్ ఆర్ ఫెయిల్. మళ్ళీ చెప్తున్నాను, సో 7th క్లాస్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వాళ్ళు మినిమం 10th వరకు అంతే. సో 7th to 10th. ఇంకా ఇంటర్ అనేది తను పాస్ అయి ఉండకూడదు. సో నేను ప్రూఫ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విల్ నాట్ కన్సిడర్ ఎలిజిబుల్ బట్ దోస్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ దట్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఎలిజిబుల్ అని చెప్పారు. ఓకే, సో ఖచ్చితంగా నేను ఇంటర్ పాస్ అయిపోయాను, నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు అప్లై చేసుకోవచ్చు కానీ మీకు ఉద్యోగం వస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని తెలిసిన మరుక్షణమే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు. సో అలాగా ఇంకా ఏమున్నాయో సో వాటికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో మినిమం 7th నుండి 10th. ఓకే, సో 10th క్లాస్ అయిపోయింది, నేను ఇంకా ఇంటర్ కడదాం అనుకుంటున్నాను అంటే పర్వాలేదు, ఎందుకంటే సర్టిఫికేషన్ అనేది మన చేతికి రాదు. ఓకే, సో నేను నెక్స్ట్ స్టాండర్డ్కి నేను చదవాలనుకుంటున్నాను అనుకుంటే పర్వాలేదు, కానీ నేను పాస్ అయిపోయాను, నా సర్టిఫికేట్ నా చేతిలో ఉంది అనే వాళ్ళు మాత్రం అసలు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఓకేనా, ఎస్. అండ్ నెక్స్ట్, సో దీనికి ప్రూఫ్ ఎలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారు అంటే అలాగే అప్లై చేసేసారు. ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేశారు కానీ వీళ్ళకి ఏమైంది, వీళ్ళకి ఉద్యోగం వచ్చింది. ఓకే, సో ఇంకా నాకు పర్వాలేదు నాకు ఉద్యోగం వచ్చింది అనే టైంలోని వాళ్ళకి నిజం తెలుస్తుంది కదా ఏదో ఒక రోజు, అప్పుడు ఏం చేస్తారు, ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఎందుకంటే ఆ స్టాండర్డ్కి తగ్గట్టు వాళ్ళకి మాత్రం ఉద్యోగం, హయ్యర్ స్టాండర్డ్ వాళ్ళకి ఇంకా వేరే పోస్టులు ఉన్నాయి, ఇంటర్ చదివే వాళ్ళకి ఉన్నాయి, డిగ్రీ చదివే వాళ్ళకి ఉన్నాయి, అంటే పోస్టుకి తగ్గట్టు ఉన్నాయి. దానికి మానేసి దీనికోసం అప్లై చేస్తే వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా. సో తెలిసిందిగానే ఉద్యోగం అనేది తీసేస్తారు. ఓకే, సో బీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ వన్ లింక్ విత్ క్వాలిఫికేషన్. అయితే ఎవరు ఉంటుందంటే ఇప్పుడు ఏపీలోని మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. సో ఈ 13 జిల్లాల్లోని
ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, మీరు 13 జిల్లాలు చెప్తున్నారు మొత్తం 26 కదా అని చెప్పి. సో వాళ్ళు చెప్పేటప్పుడు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు ఎన్ని డిస్ట్రిక్ట్స్ అని చెప్పారు? కేవలం 13 డిస్ట్రిక్ట్స్ అనే చెప్పారు, అంతేకాని 26 డిస్ట్రిక్ట్లు అని చెప్పలేదు. ఓకేనా? సో ఈ యొక్క 13 జిల్లాలు, సో ఈ యొక్క 13 జిల్లాల్లోని ఉన్నటువంటి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? మినిమం 5 లాంగ్వేజెస్. సో ఏమేమి ఉన్నాయి? సో తెలుగు ఉంది, ఓకే, అలాగే కన్నడ ఉంది, తమిళ్ ఉంది, ఒరియా ఉంది. ఓకే, సో వీటిలోని అందరూ ఎలిజిబుల్లా అంటే సో అందరూ కాదు. సో ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. తెలుగు ఉంది అండ్ తమిళ్, ఓకే, సో తెలుగు ఉంది అండ్ తమిళ్ ఉంది అండ్ కన్నడ, ఓకే, సో కన్నడ వాళ్ళు ఉన్నారు, అలాగే ఒరియా అండ్ ఉర్దూ. ఓకే, సో ఈ 5 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అంటే ఇప్పుడు అనంతపురం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు వాళ్ళు ఉన్నారు అండ్ కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే చిత్తూరు, సో చిత్తూరులోని తెలుగు వాళ్ళు ఉన్నారు అండ్ తమిళ్ వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే శ్రీకాకుళం అండ్ విజయనగరం, సో శ్రీకాకుళం వాళ్ళు విజయనగరంలో తెలుగు వాళ్ళు ఉన్నారు అండ్ ఒరియా వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ ఉర్దూ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఓకే, సో అర్థమవుతుందా? తెలుగు అండ్ కన్నడ అండ్ తమిళ్ అండ్ ఒరియా వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ ఏజ్ లిమిట్. సో ఎవరు దీనికి ఎలిజిబుల్? ఏజ్ లిమిట్ అనేది ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఖచ్చితంగా సో ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్. ఓకే, సో 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్, 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. అయితే ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉందా అంటే సో కొన్ని వాటికి ఉంది. సో ఎవరికి ఉంది ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇప్పుడు లైక్ ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఉంది అండ్ ఎస్టీ ఉంది. బ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ అండ్ బీసీ వాళ్ళకి, అలాగే ఎకనామికల్లీ వీకర్ సిస్టమ్ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా, సో ఈడబ్ల్యూఎస్ సెషన్ వాళ్ళకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే 5 ఇయర్స్. అంటే ఇక్కడ 42 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ 47 ఇయర్స్. ఓకే, సో 47 ఇయర్స్ వరకు వీళ్ళకి ఎలిజిబుల్ ఉంది. ఎవరెవరికి? ఎస్సీ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్. ఓకే, సో వీళ్ళందరికీ ఉంది. ఎన్ని ఇయర్స్ అంటే 5 ఇయర్స్. సో వాళ్ళతో పాటు ఇంకా ఉంది. సో ఎవరికి ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సర్వీస్ మెన్, సో వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు ఇంకెవరికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఎవరికి ఉంది అంటే లైక్ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10 ఇయర్స్. అంటే ఇక్కడ 42 ఇయర్స్తో పాటు 10 ఇయర్స్, మొత్తం 52 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ అయినా మీరు నోటిఫికేషన్ రాలేదు కదా ఎలా చెప్పేస్తున్నారు అంటే ఇది 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్. సో యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రకారం ఉంటుంది. సో ఏం చేంజెస్ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్లో ఒకటి మాత్రం మారుతూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఎన్ని నోటిఫికేషన్స్, ఓకే, సో దానికి మాత్రమే మారుతుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ అనేది ఎవరెవరికి ఉంటుంది అంటే సో రిజర్వేషన్ అనేది చూడండి, సో ఎస్టీకి ఉంటుంది. ఓకే, సో ఎస్టీకి ఉంటుంది, అలాగే ఎస్సీకి ఉంటుంది, బీసీ ఏబిసిడిఈ సో వీళ్ళందరికీ ఉంటుంది, అలాగే విమెన్స్కి ఉంటుంది, ఈడబ్ల్యూఎస్. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళతో పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఉంటుంది అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో రిజర్వేషన్ అనేది వీళ్ళందరికీ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. అయితే పేపర్ అనేది ఎన్ని మార్క్స్కి ఉంటుంది? సో వీళ్ళకి పేపర్ అనేది సిబిటీలోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి మాత్రం సిబిటీలో ఉండేది కాదు, ఓఎంఆర్ బేస్డ్ ఉండేది. కానీ ఏపీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది వాళ్ళకి సిబిటీ. ఓకే, సో సిబిటీలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకే, కన్సిడర్డ్. సో ఎన్ని మార్క్స్ అంటే మొత్తం 80 క్వశ్చన్స్. సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 80 క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో 80 క్వశ్చన్స్లోని ఇందులో చూడండి సో 40 మార్క్స్కి అనేది జనరల్ నాలెడ్జ్. సో 40 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ఉంది, 40 మార్క్స్కి. ఓకే, సో 40 మార్క్స్కి జీకే, అలాగే 10 మార్క్స్కి ఏముంది జనరల్ ఇంగ్లీష్. సో
10 మార్క్స్కి ఇంగ్లీష్ అండ్ మిగతా 30 మార్క్స్కి ఏంటి అంటే రీజనింగ్ ఉంటుంది వీళ్ళకి. సో రీజనింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈచ్ వన్ క్యారీస్ మార్క్స్ 1 మార్క్. ఓకే, సో ఈచ్ క్వశ్చన్ విల్ బి క్యారీస్ 1 మార్క్ అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనేది ఉంటుంది. అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఎంత టైం ఉంటుంది అంటే 90 మినిట్స్. సో 90 మినిట్స్ అనేది ఉంటుంది ఎగ్జామ్కి. 90 మినిట్స్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ అంటే 80 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. ఓకే, సో 40 మార్క్స్కి జీకే ఉంటుంది, 10 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది అండ్ 30 మార్క్స్కి రీజనింగ్ అనేది ఉంటుంది. సేమ్ హైకోర్టుకి అలాగే ఉంటుంది అండ్ డిస్ట్రిక్ట్ కోర్టుకి కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే మినిమం క్వాలిఫై. సో పాస్ మార్క్స్ అనేది ఎవరికి ఎలా ఉంటుంది, ఏ కమ్యూనిటీ వాళ్ళకి ఎలా ఉంటుంది అని తెలుసుకున్నట్లయితే ఓసీ, సో ఓపెన్ కేటగిరీకి 40%, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెషన్ వాళ్ళకి ఉంటారు కదా, సో వాళ్ళకి అండ్ బీసీ వాళ్ళకి 35% అండ్ 30% అనేది ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీస్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ 30% అనమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్. అయితే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్కి 30 మార్క్స్ వస్తే వాళ్ళు పాస్ అవుతారు. అలానే మనకి పాస్ మార్క్స్ తెచ్చుకుంటే ఉద్యోగం అనేది రాదు, హైయెస్ట్ మార్క్స్ వస్తేనే ఉద్యోగం అనేది వస్తుంది. ఓకే, అలాగే 40% ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి, అలాగే బీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్కి 35 మార్క్స్. ఓకే, సో 35 ఒక్కొక్కటి 1 మార్క్ కదా. అయితే ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి ఇంకా 20 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓకే, యా, సో అయితే ఇప్పుడు మన దగ్గర కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి గతంలో వచ్చినటువంటి 24 రకాల పోస్టులు కూడా, ఓకే, సో 24 రకాల పోస్టులు కూడా మన దగ్గర ఫుల్ కోర్స్ అనేది ఉంది, కేవలం అతి తక్కువ ధరకే. ఓకే, సో కేవలం 999 రూపీస్కి మాత్రమే ఫుల్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది విత్ 80,000 ప్రాక్టీస్ బిట్స్ ఆల్సో. ఓకే, సో 80,000 బిట్లు కూడా మీకు అందించడం జరుగుతుంది. అందులోని జనరల్ నాలెడ్జ్, అలాగే జనరల్ ఇంగ్లీష్, అలాగే మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ కూడా అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా, సో ఇప్పుడు స్టార్టింగ్లో కాబట్టి 999 ఉంది, సో ఇంకొద్ది రోజుల్లో అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎలాగో ప్రిపరేషన్ అనేది ముందుగానే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే కేవలం 45 డేసే ఉంటుంది కదా. సో దయచేసి ఇప్పటి నుంచే మీరు కోర్స్ తీసుకొని ఖచ్చితంగా మీ యొక్క ఫోకస్ మొత్తం హైకోర్టు పైన పెట్టండి. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారు అంటే, సో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్, ఇప్పుడు ఇందాక చెప్పాం కదా పాస్ మార్క్స్ అనేది, ఆ పాస్ మార్క్స్ వస్తే మినిమం క్వాలిఫై అనమాట, అంతేకాని ఉద్యోగం ఇచ్చేస్తారా అంటే ఉద్యోగం ఇచ్చే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్, సో అప్లై చేసేటప్పుడు సో దీన్ని 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ ఏ ఉంటుంది, అలాగే పార్ట్ బి ఉంటుంది. అయితే ఈ యొక్క పార్ట్ ఏ అనేది ఏంటి అంటే ఓటీపీఆర్. సో ఓటీపీఆర్ ఐడి అనేది ఇక్కడ మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓటీపీఆర్ అంటే ఏంటి అంటే 1 టైం ప్రొఫైల్ రిజిస్టర్. ఒక్కసారి మాత్రమే ఈ యొక్క ఐడి ఉంటుంది. అది కనుక పోగొట్టుకున్నాము అంటే సో ఇంకా వేస్ట్, మనం అప్లై చేసిన ఇంకా ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మనం అన్ని డీటెయిల్స్ అన్ని ముందుగానే ఇచ్చేస్తాం కదా. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఓటీపీఆర్ వస్తుంది. ఈ ఓటీపీఆర్ కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చేంత వరకు కాదు, మీకు ఉద్యోగం వచ్చినా సరే ఖచ్చితంగా ఉండాలి ఓటీపీఆర్ అనేది. దీని యొక్క ప్రాసెస్ అనేది మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియో చేసి దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, యా, హోప్ యూ కెన్ అండర్స్టాండ్ గైస్. ఇప్పటిదాకా చెప్పింది అర్థమైంది కదా. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అంటే సో ముందుగానే మనం అలర్ట్గా ఉండాలి. సో అలర్ట్గా ఉంటే ఉన్న టైంని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఓన్లీ 45 డేస్. ఓకే, ఆలోగా మొత్తం అన్నీ మనం సిద్ధం చేసుకొని ఎగ్జామ్కి ఇంకా ఓకే నేను ప్రాపర్గా ఉన్నాను, ఎగ్జామ్కి నేను రెడీగా ఉన్నాను, సో అలా ఉండాలి. ఓకే, సో అర్థమైందా? మరొక వీడియోలో మరొక పోస్ట్ గురించి మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.